హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి జేడీఎస్ ఉద్యోగాలకు రిజల్ట్ అనేది సెకండ్ లిస్ట్ రిలీజ్ అనేది చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మీరు ఎలా చూసుకోవాలని క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. దీంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడైతే స్క్రోల్ అని అవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే క్లారిటీగా గమనించవచ్చు. అండ్ ఇక్కడైతే కిందికి మీరు చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని చూపిస్తుంది. దీంట్లో వెళ్ళిన తర్వాత మీ స్టేట్ అయితే చూపిస్తుంది. దీంట్లో మీరు ఏ స్టేట్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీ స్టేట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ 2 అని ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన సప్లిమెంటరీ లిస్ట్ 2 పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంట్లో మీ పేరు ఉందో లేదో క్లారిటీగా చూసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఏప్రిల్ 21 వరకు అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీకు ఆల్రెడీ అనేది మీరు ఏ డివిజన్ సెలెక్ట్ అనేది చేసుకున్నారో అక్కడికి వెళ్ళి అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకి కూడా మీకైతే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ లింక్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది, లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.